ఇదైతే మూడవ కార్తీక సోమవారం రోజు అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే 4:15 అయింది, టైం 4:10 అయిందో. లేచి కూడా పావుగండి, అయితే 4 లేచిండు. పడుకోడంట గోల. మాకైతే చలి ఇక్కడ 17 డిగ్రీలు 17 డిగ్రీలు ఉంది. ఎయిర్లో కూలింగ్ ఎక్కువ ఉంది, హ్యూమిడిటీ చాలా తక్కువ ఉంది, చల్లగా వస్తుంది. అదే అసలు మనకి ఎంత ఉందో సుమారు చూడండి. మనకు వచ్చేలోపు ఇగ్గండి, మనకు వచ్చేలోపు 24 ఉంది. ఇక్కడ 17, 16, 17 ఇక్కడ, అక్కడ 24, ఇక్కడ 6ంటికి 16 చూపిస్తుంది. ఇప్పుడైతే 17 చూపిస్తుంది. కానీ దగ్గర 7 పాయింట్లు తేడా డిఫరెన్స్, 7 డిగ్రీలు తేడా అక్కడ కన్నా ఇక్కడ చలి. అరుగు పొయ్యి అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇంకా మిగిలిన పని అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. వాడైతే ఎందుకు లేచాడో తెలియదు, లేచినప్పటి నుండి ఏడుతుండు, నిద్రపోడంట. ఈలోపు మేమైతే రెడీ అయిపోయాం. ముందైతే తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని ఇంకా ఇంట్లో అయితే స్టోరీస్ చదువుకుంటున్నాను. మన 5 డేస్ కూడా చదువుకోవడానికి కుదరలేదు. సో ఇంకా అవన్నీ కూడా ఇప్పుడే పూర్తి చేసుకుంటున్నాం. సో చాలా టైం పట్టింది. ఇంకా చంద్రుడు అయితే కనిపిస్తున్నాడు అనమాట మా పూజ అయ్యాక కూడా. మా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 5:20 అయింది. ఇంకా ఈరోజైతే మేమిద్దరము ఉపవాసం ఉంటున్నాము. ఇంకా ఫ్రూట్స్ తింటే ఫ్రూట్సే తింటాం, ఎందుకంటే ఫ్రూట్స్ తినచ్చు కాబట్టి, కటిక ఉపవాసం చేయకూడదు కాబట్టి. సో ఫ్రూట్స్ అయితే తింటాము. కరెంట్ అయితే నిన్న నైట్ 8ంటికి పోయినట్టుంది, ఇంకా రాలేదు. మెయిన్ ఏంటంటే అది కరెంట్ ప్రాబ్లం కాదు, షార్ట్ సర్క్యూట్ అయిందంట. ఈ ఎవరు రాలా వర్కర్స్, అది మనం 9ంటికి తెలిసింది మనకి. అవును, ఈ కరెంట్ మామూలు పోయిందేమో అనుకున్నాం కదా అందరం. అవును, పక్కింట్లో మన ఇంట్లో లేదు, అట్లా అపార్ట్మెంట్లో 3-4 ఫ్లాట్స్ వరకు లేదు. అది సంగతి. మళ్ళీ తెల్లారాక వర్కర్స్ వచ్చి ఎప్పుడు బాగు చేస్తే అప్పుడు వచ్చిద్ది అనమాట. ఇన్వర్టర్ కొత్తది కాబట్టి తెల్లారులు ఫ్యాన్ తిరిగింది, లైట్ ఒకటి, ఫ్యాన్ ఒకటి వర్క్ ఉంది. తెల్లారులు బెడ్ లైట్, ఫ్యాన్ ఉంది. ఇప్పుడు ఈ లైట్లు వాడుతూనే ఉన్నాం, కాకపోతే ఫ్యాన్ మాత్రం వద్దనుకున్నాం, ఎందుకంటే చల్లగా ఉంది వాడికైతే. అందుకని ఇంకా హుడీ కూడా వేసాను. ఉదయం లేవగానే మళ్ళీ మార్చా డ్రెస్సు. ఇంకా పూజ కూడా అయిపోయింది కదా. ఇంకా ఈయనైతే ఆఫీస్కి వెళ్దామని స్టార్ట్ అవుతున్నారు. ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళిపోయారనమాట ఇంకా ఆఫీస్కి. సో వీళ్ళు ఏ షిఫ్ట్ అయినా చేసుకోవచ్చు అనమాట, షిఫ్ట్ ప్రకారం కాబట్టి ఏదో ఒక షిఫ్ట్కి వెళ్తారు. ఇంకా ఆయనకు కుదిరినట్టు. ఈ కార్తీక మాసం మాత్రం 5 to 5 షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇంక వెళ్ళిపోయారనమాట. టైం అయితే 6-6:30 అయ్యి ఉంటుంది. ఇంకా మంచి చూస్తే బాగుందనమాట, అందుకని వీడియో తీశాను. వీడి చెవుదిద్దు మా డ్రెస్సులకి, ఆడి డ్రెస్సులకు పట్టేసి చూడండి చెవు ఎట్లా అయిపోయిందో. అందుకని పాపం ఇరుక్కుపోయి పాపం రోజు ఏడుస్తున్నాడు. ఎందుకు వచ్చిందిలే అని నేనే కట్ చేసేసాను, నీళ్ళు కట్టర్ పెట్టి కట్ చేసేసి తీసేసాను. ఇప్పుడైతే బయటికి తీసుకెళ్ళచ్చులే, కానీ మళ్ళీ అప్పుడు పడుకుంటాడో లేదో తెలియదు. వాళ్ళు కట్ చేసేటప్పుడు గోల్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయితే ఎందుకులే, రోజే అసలు ఇవాళ 2 సార్లు పట్టింది లేచినప్పటి నుంచి. ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నాడు, లైట్గా బ్లడ్ అట్లా కనిపిస్తుంది, ఇబ్బంది అయిద్దని ఇంక నేనే కట్ చేసేసా. వచ్చే నెల ఎట్లా ఊరు వెళ్తాగా అక్కడ తీద్దాం అనుకున్నా, కానీ అప్పటిదాకా నేను ఆగేలా లేడు. ఇంకా చూసా 2వ కూడా నేనే తీసేయాలి ఇవాళ రేపట్లో. ఎప్పుడు ఆదమర్చి పడుకుంటే అప్పుడు తీస్తా. టైం అయితే 8 అయింది. ఇప్పటికి బయటికి వెళ్ళినా కూడా అసలు చలి బీభత్సంగా ఉంది. ఇంకెందుకు లేని వెంటనే లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా కరెంట్ లేదని చెప్పా కదా, రిపేర్ చేయించడానికైతే ఓనర్ అంకుల్ పిలిచారు, కింద ఉన్నారు. మరి ఎప్పటికైందో తెలియదు. ఆల్మోస్ట్ 12 hours పట్టింది, ఇంకా రాలేదు కరెంట్ అయితే. చూడాలి, కరెంట్ వస్తే మళ్ళీ వాషింగ్ మిషన్ వేసుకోవాలి, పని మొదలు. కిటికీ తలుపులు అయితే కరెంట్ లేదు అసలు, లైటింగ్ మళ్ళీ ఎందుకని. టైం అయితే 9 అయింది. కరెంట్ అయితే ఇంకా ఏం రాలేదు. ఇంక ఈ పూట ఉపవాసం కాబట్టి ఏం తినేది కూడా లేదు. మా ఆయన అయితే వచ్చారులే, కానీ ఇంక తినేదైతే ఏం లేదు, పని కూడా ఏం లేదు. కరెంట్ వస్తే వాషింగ్ మిషన్ వేసుకోవాలి. ఇంకా రిక్కీ గాడు మాత్రం డోలు బజాలు ఆడుకుందామా అని ఏదో పాటలో ఉండదు గట్ట,
డోలు వాయిస్తా ఉన్నాడు అప్పటి నుంచి. చలి మాత్రం ఫుల్గా ఉంది. ఇప్పుడు 9 అయినా కూడా ఫుల్ చలి ఉంది. బయటకు వెళ్తేనే వణుకొస్తుంది. ఇంక అందుకనే సైలెంట్గా లోపల కూర్చున్నాం. తలుపులు తెరిచాం అంటే కరెంట్ లేదని తలుపులు తెరిచాం, లేదంటే అది కూడా క్లోజ్ చేసి పెట్టేవాళ్ళం. చల్లటి గాలి వస్తుంది. ఇంకా అందుకనే ఇంకా వాడికి హుడ్డీ కూడా తీయకుండా అట్లానే ఉంచేసి అయితే ఏముందిలే అని ఆ టోపీ కూడా పెట్టా ఉంచి. ఇంకా నార్మల్గా మంకీ క్యాప్ వేద్దాం అనుకున్నాలే కానీ వాడికి చెప్పాక ఇయర్ రింగ్ బాగా పట్టేస్తుంది. ఒకటి తీసేసా కూడా కదా, ఇంకా రెండోది కూడా ఉందిగా ఎందుకులే పట్టేస్తుందిగా అనేసి ఇంకా వేయలేదన్నమాట మంకీ క్యాప్. ఇంక ఇదే ఉంచేసాను. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మంకీ క్యాప్ లేదంటే వేరే క్యాప్ అప్పుడు తీసుకున్నాం మాల్లో, అది కానీ పెడదాం. కిటికీ తలుపులు అయితే కరెంట్ లేదు అసలు, లైటింగ్ మళ్ళీ ఎందుకని. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదైతే మా ఆయన వాళ్ళ కంపెనీ కార్ అనమాట. కావాలంటే ఇందులో వెళ్ళి ఇందులో వచ్చేయచ్చు. కాకపోతే మా ఆయన షిఫ్ట్కి షెడ్యూల్ కుదరక ఈయనైతే బండి మీద వెళ్తారు. ఇంకా ఇప్పుడే వర్కర్ అయితే వచ్చారు, ఏంటో ప్రాబ్లం చూస్తున్నారు. ఇదిగోండి ఇంకా రివర్స్ వెళ్ళిపోతుంది వాళ్ళ కారు. మంకీస్ చూసారా అసలు ఎన్నాయో. ఈ మధ్యనే కొంచెం తగ్గినాయి రావటం అనుకున్నాం, కానీ ఈ 4-5 డేస్ నుంచి అంటే ఒక 1 వీక్ నుంచి ఎన్ని కనిపిస్తున్నాయి. మార్నింగ్ లెగిసి బయటికి వెళ్ళంగానే ముందు మంకీసే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకని మేము మ్యాక్సిమం బయటికి పోను. అందుకే నేను వీడు కూడా ఉంటాడు కదా, ఇట్లానే ఒకసారి ఇంట్లోకి కూడా వచ్చేసింది మంకీ బయటికి వెళ్తా. అందుకనే భయం, పోను ఎక్కువ. బుజ్జి ఈ 3 మన ముగ్గురం, అది నువ్వు, అది నేను, ఇది మిక్కిగాడు. 4 ఉన్నాయి. 3 అదిగో ఇటొకటి వెళ్ళింది, ఈ 2 చూడు ఎటు వెళ్ళవే. అన్ని కోతులు ఉన్నాయి, ఏమెవరో కానీ సంచేసుకొని వెళ్తుంది ధైర్యంగా. అటాక్ చేస్తేను కూడా లేదు. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. ఇంక ఇప్పుడే కరెంట్ అయితే వచ్చింది. ఒక 5 నిమిషాల పని కింద ఎంతసేపు చేశారు మనకు తెలియదులే కానీ పైకి వచ్చి మాత్రం ఒక 5 మినిట్స్ చేసి వెళ్ళిపోయారు. అయితే మనకు ఇన్వర్టర్ టెస్టింగ్ అన్నమాట, ఎన్ని గంటల పని చేస్తుంది అని. 8ంటికి పోతే ఈరోజు 9ంటికి వచ్చింది. 9:30 మ్యాక్సిమం ఫ్యాన్ తిరుగుతూనే ఉంది అసలు. అవును, ఫ్యాన్ తిరుగుతుంది, ఒక లైట్ అన్నీ వెలుగుతానే ఉంది. అవును, మనకి ఇన్వర్టర్ వచ్చాక ఫస్ట్ టైం ఇంతసేపు పోవడం. ఇంత ముందు పోయేది కానీ ఒక 8-9 అవర్స్ పోయింది ఇంతకు ముందు ఒకసారి. ఇది మళ్ళీ ఇన్వర్టర్ వచ్చాక మాత్రం ఫస్ట్ టైం. అవును, మా ఆయన గారు లోపల బిజీగా ఉన్నారు, క్యారేజ్ చదువుకుంటున్నారు. ఏంటి అది అడగండి, చెప్పుజ్జి. నేను సర్దుతా అనేసరికి నువ్వు వెళ్ళిపోయావు. లేదు, నేను దానికోసం కాదు పోయింది. యాక్చువల్గా దేనికోసం పోయినా గుర్తులేదు నాకు. దేనికోసం పోయా అది సంగతి. ఇంకా నేను వెళ్ళి ఫ్రిడ్జ్ నిన్న నైట్ నుంచి కూలింగ్ లేదు కదా. అవును, ఆ టెస్ట్ చేద్దామని పోయా. ఇంకా అటు పోయా మాట్లాడుకుంటున్నాను అంటాడు కూడా. ఇంక నేనైతే ఆయనకి జస్ట్ ఒక 2 ఫ్రూట్స్ అట్లా, ఒక బనానా, ఒక ఆరెంజ్, యాపిల్ ఇట్లా ఏవి కావాలో అడిగి అవి మాత్రం ప్యాక్ చేసి ఇచ్చేస్తా. ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఇంకా అయ్యే కదా, ఇంకేం తినకూడదు కాబట్టి. టీ, పాలు అలాంటివి అంటే కంపెనీలో ఉంటాయి, నో ప్రాబ్లం, తాగుతారు. ఇంకా అది సంగతి. ఇప్పుడైతే రిక్కీ గారు గోల చేస్తున్నాడు. అవును చూసా, వీడియో కూడా తీసా, చూపిస్తా. బుజ్జి గ్రేప్స్ చాలా చూడు. చాలు నాకు అయ్యి ఒకటి ఉంటాయి అక్కడ. ఏముంటాయి ఆడ, ఫుడ్ తప్ప ఏముండదు. చాలు వద్దు కడిగేసి ప్యాక్ చేస్తాను. అయితే ఇంకా వాడికి అదిగో స్కూల్ పిండి ఏమంటారు, వాడు కూడా ఉపవాసం పాపం ఈరోజు. అట్లేం కాదులే, వాడు తినలా. అన్నం ఒక్కటి తినిపించడానికి ఉండదు. అది చేసా కానీ ఎందుకో తిండ అంట. గోల చేసిండు రోజు. రవ్వ చేసి పెట్టే కాసేపు ఆగి చేస్తా. ఇంక ఇది కూడా పెట్టేస్తే బాక్స్లో నీకు క్యారేజ్ సర్దే పని అయిపోయింది. వంట పని అయిపోయింది. వంట ఇవాళ పోయి వెలిగించేది లేదు,
సాయంత్రం దాకా ఒకటేసారి సాయంత్రం ఒక అరగంట కూర్చుంటే అయిపోయింది పని. అరగంట కూర్చో అయితే అవకూడదు చూద్దాం. నేను కూర్చుంటే నువ్వే చేసుకోవాలి. అదే నువ్వు కూర్చుంటే అరగంటలో నేను చేస్తానేగా. లేదా కుర్చీ వేసుకొని ఏడ కూర్చోవాలి. ప్రజెంట్ అయితే ప్యాక్ చేసా. ఇంకా యాపిల్ కూడా ఒకటి పెడతానమాట. యాపిల్ కూడా ఒకటి పెట్టా. ఫినిష్. గువా కూడా ఒకటి పెడతా. చాలు ఇంకా చాలు. నువ్వు అడిగినా నేను ఇంకేం పెట్టినప్పుడు ఉపవాసం అవ్వదు. అది దాని బదులు ఇవి తిన్నట్టు ఉంటుంది. ఇవి కూడా ఎందుకు పెట్టానంటే కొంచెం ఏదైనా అన్నీ షేర్ చేసుకుంటారు కదా, సో ఇది కూడా ఇస్తాడేమో తిండేమో అని చెప్పి ఒకటి యాడ్ చేయడం అంతే. అంతకు మించి ఏం లేదు. అని తినేదేమో ఉండదు. కావాలంటే కటిక ఉపవాసం అయినా చేయలేస్తాడులే కానీ 12 hours డ్యూటీ కంటిన్యూస్గా కదా, సో అందుకని ఇంకా ఏదన్నా తింటాడులే అని పెట్టడమే. నేను పక్కన కూడా ఎవరు తీసుకోరు, ఎందుకంటే ఉపవాసం తెలుసు కాబట్టి. అసలు వాళ్ళతో కూర్చొని తినను నేను. ఇంకా నా క్యాబిన్లో నేను కూర్చొని తింటే ఈరోజు క్యాంటీన్కి వెళ్ళి తిన్నాను, క్యాబిన్లో కూర్చొని తింటాను. అంటే రెగ్యులర్గా షేర్ చేసుకుంటాగా అట్లా చెప్పేసిన నేను. లేదు, నా క్యాబిన్లో నేను కూర్చొని తింటా. అది ఇప్పటికైతే ఇవి పెడతానా. ఇంకా పాలు మీకు అక్కడ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు నాకు. వాళ్ళ డాడీ కూరగాయలు దాటానికి అయితే వెళ్ళారు. డోర్ వేసేసి వెళ్ళారంట. డోర్ ఎక్కడైనా వచ్చిద్దా ఓపెన్ అయిద్దా అని చెప్పి ఆయన గారు వెళ్ళి అక్కడ డోర్ దగ్గర నుంచున్నాడు. అంటే నేను జూమ్ చేసి తీస్తున్నాలే, అందుకనే బ్లర్గా ఉంది. రికి మామూలుగా చూపిస్తే ఆ షర్ట్ ఆ డోర్లో కలిసిపోయాడు వాడు, అందుకని ఇట్లా. కూరగాయలు కూడా తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఈవినింగ్ సంత ఉందిలే తీసుకోవచ్చు, కానీ పూజ ఉంటుంది కదా కుదరదులే టైమింగ్స్ అనేసి ఇంకా ఇదిగోండి ఇప్పుడు తీసుకొచ్చారు. వీడైతే ఇక్కడ ఆడుకుంటున్నాడు, గోడ పక్కన దాక్కుని ఆ బెల్ట్తో ఆడుకుంటున్నాడు. అయితే మళ్ళీ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యారు. ఇంకా రిక్కీ గారు కూడా వాళ్ళ నాన్నకి బాయ్ చెప్తాడని బయట నుంచోబెట్టాను. ఇంకా అయిపోగానే లోపలికైతే వచ్చేసామన్నమాట. వీడికి టీవీ పెడితే మాత్రం ఆడు ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి టీవీ చూస్తూనే ఉంటాడు. గుళ్ళోకిన ఇంట్లోకని పిండి దీపాలు అయితే చేశాను. ఇంకా ఇప్పుడైతే రెడీ అయ్యి బయలుదేరాలి. ముందు పలహారాలు వండుకొని తర్వాత గుడికి వెళ్ళొస్తాం. ముందైతే పాయసానికి పాలు పొంగిస్తున్నాను. పాలైతే పొంగుతున్నాయి. దానికి పులిహారకి అయితే రైస్ కడిగి పెట్టేశాను. ఇదిగోండి ఇంకా కందిపప్పు కూడా కడిగి పెట్టాను. అది అయిపోతే ఇది తీయాలి. పాయసం అవుతుంది. మా వారు కూడా ఈరోజైతే ఎర్లీగా వచ్చేసారు. ముందైతే ఇదిగోండి వంటకి ప్రిపేర్ చేస్తున్నాం. నేను పొయ్యి దగ్గర ఉన్న కంగారు పడుతుంది. ఎందుకు అమ్మ కంగారు? 4 రకాల వంటలు అరగంటలో అయిపోతాయి. తొందరగా అయితే ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరచ్చు, లేట్ అయితే అక్కడ చేసుకోవచ్చు. సరే సరే. ఇంట్లో ఇది వెలుగుతున్నప్పుడు అంటే వెళ్ళకూడదంట. దీపారాధన వెలుగుతున్నప్పుడు ఇల్లు తలిపేసి వెళ్ళకూడదంట. ఇదైతే క్యారెట్ కారం కోసం తురుముతున్నాం. మేమైతే ప్రసాదాలు చేయడం 4:20కి స్టార్ట్ చేసాము. ఇప్పటికైతే ఇదిగోండి దొండకాయ ఫ్రై అవుతుంది. పల్లీలు వేపేసా ఫ్రైలోకి. టమాటో కర్రీ, ఇదైతే పప్పు, అది పాయసం, ఇది ఏమో అన్నం, పులిహోరకిను అన్నం, ఇది క్యారెట్ పచ్చడి, క్యారెట్ కారం. రిక్కీ అయితే సంకలో చేరిండు తేకడంట. ఆయన చూడాలంటే ఏం చేస్తున్నాము. మా ఆయనగారు అయితే బాగా కష్టపడుతున్నారు, తాలింపులు వేస్తున్నారు. నా వరకు అయితే నాది అయిపోయింది. ఇంకా మా ఆయనదే పని. ఈయన అస్సలు దిగను కూడా దిగట్లా. సంకలోనే కూర్చుంటాడంట. పాయసానికి అయింది తాలింపు, మిగిలిన వాటికి దేనికి ఇలా వేయాలి. ఇక సన్సెట్ టైం కూడా అయిపోయింది. ఇంకా ఈలోపు నేనైతే రెడీ అవుదాం అనుకున్నాను, కానీ ఇదిగోండి పని ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఆగాను. జస్ట్ క్లిప్ తీసుకున్న ఒకటి బాగుంది అని. ఫైనల్గా వంట మొత్తం అయితే అయిపోయింది. చింతపండు పులిహోర, దొండకాయ ఫ్రై, టమాటో కర్రీ, క్యారెట్ కారం, పాయసం, పప్పు, ఇక్కడ రైస్ అండ్ లోపల పెరుగుంది ఫ్రిడ్జ్లో. వాళ్ళ అమ్మ రెడీ కానీ అట్లా బొందరు పట్టుకొని లాగుతున్నాడు చీరకుంగి.
మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాము. ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాం. ముందే బయలుదేరామంటే ఇవాళ సంత కదా, సో జనం చాలామంది ఉంటారు, పైగా సూర్యాస్తమం అవ్వకుండా చేయకూడదు కదా, సో అందుకనే ఆగా ముందే అయిపోయినా. ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. నన్ను మాత్రం రెడీ అవ్వమంటే వద్దంట, ఏముందిలే గుడికేగా అంటున్నాడు. నేను ఎట్లా ఉన్నా, నువ్వు ఎట్లా ఉన్నావు? నేను ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాను, నాతో పాటు మంచిగా రెడీ అవ్వచ్చుగా రోజు. సర్లే చాలు. చూసారా ఎట్లుందో? మంచిగా బయలుదేరుతున్నాం ఇప్పుడే. మా ఆయన అయితే తాళం వేస్తున్నారు. చల్లటి గాలి వస్తుంది అప్పుడే. ఎంతైంది టైము? 6-8. చల్లటి గాలి వస్తుంది అప్పుడే. ఇక గుడికైతే వచ్చేసాం. ముందైతే దీపారాధన చేసుకుందామని దీపారాధనకి అరేంజ్ చేసుకుంటున్నాను. అట్లీస్ట్ గుడి కూడా ఓపెన్ చేయలేదన్నమాట. కనీసం ఒక లైట్ కూడా లేదు ఆన్ చేసి. ఇంకా మేమే వేరే ఫోన్లో టార్చ్ చేసుకొని ఇట్లా చేసుకున్నాం అన్నమాట ముందైతే పూజ. ఇంకా నేను పూజా సోహంలో ఉన్నప్పుడు అయితే పంతులు గారు వచ్చి ఇంకా అప్పుడే లైట్లు ఆన్ చేసి గుడి అయితే ఓపెన్ చేశారు. ఇంకా నేను బయట దీపారాధన చేసుకున్నాక దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాం. ఇంకా పిండి దీపాలు అయితే చేశాను కదా, ఇట్లా స్వస్తిక్ లాగా వెలిగిద్దాం అనుకున్నాను. ఇంకా దానికోసమే స్పెషల్గా ఎన్నే పడతాయని ఆలోచించి అన్ని చేసుకున్నాను అనమాట. ఎలానో ఉపవాసం కూడా ఉన్నా కాబట్టి కొంచెం ఇలా చేసుకోబుద్ధి అయింది, అందుకని ప్రిపేర్ చేసుకున్నాం మొత్తం అన్నీ. నా దీపారాధన అయ్యేలోపు అయితే ముందు టెంపుల్ ముందు ఆకాశ దీపం అని వెలిగిస్తారు కదా, ఇంకా దానికి అరేంజ్ చేస్తున్నారు పంతులు గారు అయితే. సో ఇక్కడ పూజ చేసేలోపు ఆ దీపంలో కూడా ఎవరైనా నూనె వడ్డించాలి అనుకుంటే వడ్డించవచ్చు అన్నారు. ఇంకా మేము కూడా కొంచెం ఆవు నెయ్యి అయితే వడ్డించాము. ఇంకోండి ఆకాశ దీపం అయితే వెలిగించేశారు పంతులు గారు. లాస్ట్ టైం గుడికి వెళ్ళినప్పటికంటే ఈసారి గుడికి వెళ్ళినప్పుడు సాటిస్ఫాక్షన్ కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మేము గుడికి వెళ్ళినప్పుడు అయితే గుడి క్లోజ్ చేసేసారు. సో బయట దీపారాధన చేసుకున్నాక మళ్ళీ దర్శనం చేసుకోవటానికి లేకుండా అయింది. ఇంకా ఈసారి మాత్రం మేము దీపారాధన చేసే టైంకే కరెక్ట్గా ఓపెన్ చేశారనమాట గుడి కూడా. ఇంకా దీపారాధన అయితే చేసుకొని గుళ్ళో దేవుడు అనేది దర్శించుకున్నాం. ఇంకా నేను దీపారాధన చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఆడుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారనమాట. కూర్చొని చూస్తున్నారు ఏం చేస్తున్నానా అని. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వాళ్ళు అట్లా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. ఈ పిల్లలు మాత్రం ఆడుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారో అర్థం కాల పాపం. నా పూజ అయ్యే వరకు వాళ్ళు మాత్రం అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంక నేను అన్నీ సర్దుకొని లోపలికి వెళ్ళేదాకా అక్కడే కూర్చున్నారు వాళ్ళు నాతో పాటు. ఇక నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా లోపల దేవుడి దర్శనం కోసం అయితే వెళ్ళాము. ఇంక పంతులు గారు కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి ముందైతే అభిషేకం చేసి దేవుణ్ణి అలంకరించి దీపారాధన చేసి హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా ఎలాగో అభిషేకం చేస్తున్నారు కదా అనేసి అట్లా గుళ్ళోనే ఉన్నాం. కనీసం 1 గంట దాకా గుళ్ళోనే ఉన్నాం అనమాట. ఇంకా ఈ అభిషేకం చేసిన వీడియోస్ ఇవి కూడా తీసుకున్నాము. ఇక వీడైతే గోల్ చేస్తున్నాడని నేను వాడు అయితే కింద కూర్చున్నాము. వాడు మొత్తం అంతా పాకేస్తున్నాడని వాడితో భజన చేయిస్తున్నా నేను. ఇంట్లో అయితే అడగంగానే చేస్తాడు కానీ భజన గుడికి వెళ్ళాక చేయమంటే మాత్రం చెయ్యట్లా. అందరూ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళందరినీ చూస్తూ కూర్చున్నాడు అట్లా. మాకు మాత్రం దగ్గరలో ఉన్న శివాలయం అంటే ఇది ఒక్కటే, ఇంకా వేరే ఏం లేవన్నమాట. సో ఇంకా దీనికే వెళ్తాము. ఇంకా ఇంట్లో ఎట్లయినా పూజ చేస్తాం కాబట్టి ఈ శివలింగం అయితే రెడీ చేసుకున్నాం. ఇది మాత్రం మా ఆయన గారి ఐడియా. ఇంకా ఆయనే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇట్లా శివలింగం టైప్ తయారు చేశారు. ఇంకా నేనైతే పూజ చేసుకుంటే మా ఆయన అయితే ఇది సెట్ చేశారనమాట. ఇంక నా పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నా. పలహారం కూడా దేవుడి దగ్గర పెట్టేసుకొని మిగిలిన కథలు కూడా ఉంటే చదివేసుకున్నాము. అంటాను
మేమైతే గుడికి వెళ్ళొచ్చి ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఉపవాసం అయితే అయిపోయినట్టే. ఇదిగోండి తినాలి. మాక్సిమం ఏం తిన్నావు? గ్రేప్స్ కొన్ని తిన్నావు. నేను గ్రేప్స్ తిన్నా. ఎన్ని తీసుకెళ్ళి బాక్స్ లో? గ్రేప్స్, యాపిల్ తీసుకొచ్చా. 2 జాంకాయలు తీసుకొచ్చా. అట్టుపళ్ళు ఇక్కడ 2 తిన్నా అంతే. అక్కడ కొన్ని గ్రేప్స్, ఒక కమలాకాయ మా సార్ నేను చేరుకొని షేర్ చేసుకున్నాం. ఒక జాంకాయ తిన్నా నేను అంతే. నేనే అంత ఒక గువ్వ తిన్నా. కొంచెం కాఫీ తాగా. నేనేం తాగల, కాఫీ టీ కూడా తాగలేదు. నువ్వు తాగే అన్నావు అని నేను తాగా. అసలు లేదంటే అది కూడా తాగేదాన్ని కదా నేను. ఎర్ర చేతి ఇచ్చుడేంది? నిన్న నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే చెట్లు లేని వనం ఏంటి అని. ఆన్సర్ భవనం. ఇక ఈ రోజుటి ప్రశ్న అయితే మొహం ఉండదు కానీ బొట్టు పెట్టుకుంటుంది ఏంటది? మళ్ళీ అడుగుతున్నా, మొహం ఉండదు కానీ బొట్టు పెట్టుకుంటుంది ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అంతకంటే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.